హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది కామెంట్ సెక్షన్లో జూలై నెల నుండి 4016 రూపాయల ఆసరా పెన్షన్ అందిస్తారా లేకపోతే ఆగస్టు నుండి అందిస్తారా అనే అయోమయంలో కామెంట్ సెక్షన్లో చాలామంది కూడా ఉన్నట్లుగా అర్థమవుతుంది. కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో తాజాగా ఉన్న 4016 రూపాయల ఆసరా పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది కూడా ఒకసారి మీకు ఈ వీడియోలో నేను వివరించబోయే ప్రయత్నం చేస్తాను. మీరందరూ వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని ఖచ్చితంగా స్పష్టంగా తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో ఆసరా పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే చేయూత పథకం కింద 4016 రూపాయలు అందిస్తామని చెప్పేసి చెప్పింది. అయితే దీనికి సంబంధించి 8 నెలలు గడుస్తున్నా, దాదాపుగా 7 నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అని చెప్పేసి చాలామంది మంత్రులతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా విమర్శిస్తున్నారు. అయితే అసలు ఉన్న వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్ ఎప్పుడు ప్రారంభించబోతుందనే విషయానికి వస్తే ముందు మనం కొన్ని బడ్జెట్ వివరాలు మీకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 2-3 నెలల్లో ఎంత ఖర్చు చేయబోతుంది అనేది కనుక ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 31,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కింద జూలై చివరి వారం లేదా జూలై 3వ వారం నుండి ఆగస్టు 2వ వారం వరకు 31,000 కోట్ల రూపాయలను విడతల వారిగానో లేదంటే ఒకే విడతలోనో లేకపోతే జిల్లాల విభజన ఆధారంగానో ఏదో ఒక రీతిలో ఖర్చు చేయనుంది. ఇది ఆగస్టు నెల వరకు జరగబోతుంది. అలాగే ప్రతి నెల 1-2 వారాలలో మొదటి వారం 2వ వారంలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలకు వారి యొక్క పెన్షన్లకు సంక్షేమానికి వినియోగిస్తుంది. అలాగే ఆసరా పెన్షన్కి సంబంధించి కూడా ఒకవేళ 4016 రూపాయలు కనుక ఆసరా పెన్షన్ పెడితే 800 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అలాగే ఈ సీజన్ ప్రారంభమైన సందర్భంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో లబ్ధిదారుల ఖాతాలలో వేయాల్సిన సందర్భం ఉంది. అయితే వీటన్నిటిని సమన్వయం పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. సో ఇందులో భాగంగానే ఆసరా పెన్షన్ ఈ నెల యథావిధిగా జూలై నెల గతంలో ఏదైతే 2016 కావచ్చు ఏదైతే విధంగా లబ్ధిదారులకు అందిందో అదే రీతిలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయైతే అర్థమవుతుంది. ఒకవేళ ఆసరా పెన్షన్ 4016 రూపాయలకు సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఏ ఒక అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇది లేటెస్ట్ అప్డేట్ గైస్.